మనం మన చుట్టూ ఉన్న పరిసరాలలో పదార్థం యొక్క వివిధ స్థితులను గమనించి ఉంటాం. ఇక్కడ ఉన్న చిత్రాన్ని పరిశీలించండి. చెట్టు ఆకులు మరియు భవనాలు ఘనస్థితిలో ఉన్నాయి. నీరు ద్రవ స్థితిలో ఉంది. మీ చుట్టూ ఉన్న గాలి వాయు రూపంలో ఉన్న పదార్థం. పదార్థం ముఖ్యంగా 3 స్థితుల్లో ఉంటుంది: ఘనము, ద్రవము మరియు వాయువు. కణాల అమరికలో ఉండే తేడా వల్లనే ఈ 3 పదార్థ స్థితులు ఏర్పడ్డాయి. ఈ మూడింటిలో పోలికలేమిటి, తేడాలేమిటి అనేది ఈ వీడియో ద్వారా మనము తెలుసుకుందాం. ముందుగా ఘన పదార్థాలతో ప్రారంభిద్దాం. ఒక పెన్ను, పుస్తకం లేదా ఇనుప మేకును తీసుకుంటే వాటికి ఒక స్పష్టమైన అంచు ఉంటుంది. అవి ఎక్కడ మొదలవుతాయో ఎక్కడ ముగుస్తాయో మనం చెప్పగలం. ఘన పదార్థాలు ప్రవహించవు. కాబట్టి ఘన పదార్థాలకు నిర్దిష్ట ఆకారం మరియు నిర్దిష్ట ఘన పరిమాణం ఉంటాయని అంటాం. అలాగే ఒక ఘన వస్తువుని నొక్కి చూడండి, మీరు దానిని నొక్కలేరు. అంటే ఘన పదార్థాలు సంపీడనం చేయలేనివి. నిర్దిష్ట ఆకారం, ఘన పరిమాణం కలిగి ఉండటం మరియు నొక్కలేకపోవడం వల్లనే వాటిని మనం దృఢమైనవి అని పిలుస్తాము. మరి ఘన పదార్థాలకు ఈ లక్షణాలు ఎందుకు వచ్చాయి? వాటిలోని కణాలు ఎలా అమర్చబడి ఉన్నాయో చూద్దాము. ఘన పదార్థంలో కణాలు నిర్దిష్ట నమూనాలో చాలా దగ్గరగా అమర్చబడి ఉంటాయి. వాటిని బలమైన ఆకర్షణ శక్తులు పట్టి ఉంచుతాయి. అందుకే అవి తమ స్థానాల నుండి కదలలేవు. ఈ కారణంగానే ఘనాలకు నిర్దిష్ట ఆకారం మరియు ఘనపరిమాణం వచ్చాయి. ఆ కణాలు చేసే ఏకైక కదలిక చిన్న కంపనాలు మాత్రమే. ముఖ్యంగా కణాల మధ్య ఖాళీ స్థలాలు అస్సలు ఉండవు. అందుకే మనం వాటిని నొక్కలేము. ఇంకొన్ని ఉదాహరణలను చూద్దాం. ఇక్కడ చిత్రాలను గమనించండి. రబ్బర్ బ్యాండ్ మరియు స్పాంజ్. మొదట రబ్బర్ బ్యాండ్ని తీసుకుందాం. రబ్బర్ బ్యాండ్ యొక్క ఆకారాన్ని మార్చగలం, అవునా? మనం బలాన్ని ఉపయోగించి రబ్బర్ బ్యాండ్ని లాగినట్లయితే రబ్బర్ బ్యాండ్ యొక్క ఆకారం మారుతుంది. అలాగే స్పాంజ్ని కూడా మనం నొక్కగలం. ఈ ఉదాహరణలు ఘన పదార్థాల యొక్క లక్షణాలను అతిక్రమిస్తున్నట్లు అనిపిస్తుంది కదా? అలా అయితే ఇవి ఘన పదార్థాల కాదా? గమనించండి. రబ్బర్ బ్యాండ్ ఆకారాన్ని మార్చాలంటే మనం బలం ప్రయోగిస్తే మాత్రమే ఆకారంలో మార్పు జరుగుతుంది. రబ్బర్ బ్యాండ్ కూడా పెన్ వంటి ఘన పదార్థాలు లాగా ఎలా అయితే ఆకారంలో మార్పు నిరోధిస్తాయో అలానే ఆకారంలో మార్పును వ్యతిరేకిస్తుంది. కాకపోతే రబ్బర్ బ్యాండ్ మార్చుటకు మనం తక్కువ బలాన్ని ప్రయోగిస్తాం. అదే పుస్తకం వంటి ఘన పదార్థాల ఆకారాన్ని మార్చాలంటే ఎక్కువ బలాన్ని ప్రయోగించాల్సి ఉంటుంది. కానీ రెండూ కూడా తమ ఆకారంలో మార్పుని నిరోధిస్తాయి. ఇదే కదా ఘన పదార్థాల లక్షణం. అలాగే బలాన్ని ప్రయోగించడం ఆపిన తర్వాత రబ్బర్ బ్యాండ్ తిరిగి దాని మొదటి స్థితిలోకి వచ్చేస్తోంది. ఇదే స్థితిస్థాపకత. దీని గురించి మనం ముందు తరగతులలో తెలుసుకుందాం. అలాగే రబ్బర్ బ్యాండ్ ప్రవహించదు. కాబట్టి రబ్బర్ బ్యాండ్ కూడా ఘన పదార్థమే. స్పాంజ్ను మనం సులభంగా నొక్కగలం. అలా అయితే స్పాంజ్ ఘన పదార్థం అవునా కాదా? స్పాంజ్ కూడా ఘన పదార్థమే. స్పాంజ్ను మనం దగ్గరగా చూస్తే అందులో చాలా గాలి ఖాళీలు ఉంటాయి. అంటే స్పాంజ్లో చాలా భాగం గాలితో ఆక్రమించి ఉంటుంది. ఎప్పుడైతే మనం స్పాంజ్ను నొక్కుతామో స్పాంజ్లో ఉన్న గాలి అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనం నొక్కినప్పుడు స్పాంజ్ ఘనపరిమాణం తగ్గినట్లు అనిపిస్తుంది, కానీ నిజానికి అలా జరగదు. స్పాంజ్ అనేది గాలి ఖాళీలు కలిగి ఉండడం వల్ల గాలితో నిండి ఉంటుంది. అదే నొక్కినప్పుడు కేవలం స్పాంజ్ మాత్రమే మిగులుతుంది. కావున స్పాంజ్ యొక్క ఘనపరిమాణంలో ఎటువంటి మార్పు రాదు. కేవలం స్పాంజ్లో ఉన్న గాలి మాత్రమే బయటికి వెళ్తుంది. గాలి మాత్రమే బయటికి వెళ్తుంది అంటే స్పాంజ్ నిర్దిష్ట ఘనపరిమాణం అనే లక్షణం కలిగి ఉంది. కాబట్టి స్పాంజ్ కూడా ఘన పదార్థమే. ఇంకో ఉదాహరణగా ఉప్పు లేదా పంచదారను తీసుకుందాం. మనం
ఉప్పును పాత్రలో నుంచి పోస్తే అది ద్రవంలా ప్రవహిస్తున్నట్లు కనిపిస్తుంది. మరి దీనిని కూడా ఘనం అంటామా? అవును, అనవచ్చు. మనం కేవలం ఒక్క ఉప్పు క్రిస్టల్‌ను మాత్రమే తీసుకొని చూస్తే దానికి నిర్దిష్ట ఆకారం, ఘనపరిమాణం ఉంటాయని, దానిని నొక్కలేమని తెలుస్తుంది. చాలా క్రిస్టల్స్ కలిసి ఉండడం వల్ల ప్రవహిస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ ప్రతి క్రిస్టల్ కూడా ఘనపదార్థం లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి ఉప్పు మరియు పంచదార కూడా ఘనపదార్థాలే. ఇప్పుడు ద్రవ పదార్థాల గురించి తెలుసుకుందాం. ద్రవాలు చాలా సులభంగా ప్రవహించగలవు. మీరు నీటిని ఏ ఆకారంలో ఉన్న పాత్రలో పోసినా అది ఆ పాత్ర ఆకారాన్ని తీసుకుంటుంది. కాబట్టి ద్రవాలకు నిర్దిష్ట ఆకారం ఉండదు. మరి ఘనపరిమాణం? మనం వేర్వేరు పాత్రలో పోసినప్పటికీ నీటి ఘనపరిమాణం మాత్రం స్థిరంగా ఉంటుంది. కాబట్టి ద్రవాలకు నిర్దిష్ట ఘనపరిమాణం ఉంటుంది, కానీ నిర్దిష్ట ఆకారం ఉండదు. ద్రవాన్ని నొక్కడానికి ప్రయత్నిస్తే కొంతవరకు మాత్రమే నొక్కగలం, పూర్తిగా నొక్కలేము. అంటే ద్రవాలు కొంతవరకు సంపీడనం చేయదగినవి. ఇప్పుడు మనం ఉదాహరణకు ఒక బెలూన్ని తీసుకుందాం. బెలూన్లో నీటిని నింపి దానిని మనం నొక్కడానికి ప్రయత్నించినప్పుడు కొంతవరకు నొక్కగలం. మనం అధిక బలాన్ని ప్రయోగించినప్పుడు బెలూన్ అనేది పగిలిపోతుంది. ఈ విధంగా ద్రవాన్ని కొంతవరకు సంపీడనం చేయగలము. ఇవి ఘన, వాయువుల మధ్యస్థంగా ఉంటాయి. ఇప్పుడు మనం ద్రవాల యొక్క ప్రత్యేక లక్షణం గురించి చర్చించుకుందాం. జీవరాశులకు ఆక్సిజన్ చాలా ముఖ్యం. మరి నీటిలో నివసించే జలచరాలకు ఆక్సిజన్ ఎలా అందుతుంది? ఇక్కడ చిత్రాన్ని గమనించండి. నీటిలో ఉన్నటువంటి చేపలు ఆక్సిజన్ని ఏ విధంగా తీసుకుంటున్నాయి అని మనం ఆలోచిస్తే వాయువులు ద్రవంలో కలుస్తున్నాయి. రెండు వేర్వేరు అణువులు ఒకదానితో ఒకటి కలవడాన్ని వ్యాపనం అంటారు. ఈ విధంగా ఆక్సిజన్ ద్రవంలో వ్యాపనం చెందడం వల్ల దానిని పీల్చుకొని జలచరాలు జీవించగలుగుతున్నాయి. అదేవిధంగా ఘనపదార్థాలు కూడా ద్రవంలో కలుస్తాయి. ఉదాహరణకు మనం ఒక బీకరు నీటిని తీసుకొని అందులో పొటాషియం పరమాంగనేట్ స్ఫటికను కలిపినట్టయితే అది వెంటనే నీటి అంతటా వ్యాపిస్తుంది. ఈ విధంగా ఘనపదార్థాలు కూడా ద్రవ పదార్థాలలో వ్యాపనం చెందుతాయి. ద్రవాలకు ఈ లక్షణాలు ఎలా వచ్చాయి? అణువుల స్థాయిలో ఏమి జరుగుతుందో చూద్దాం. ద్రవాలలోని కణాలు నిర్దిష్ట నమూనాలో ఉండవు. అవి ఒకదానికొకటి తాకుతూ, జారుతూ కదులుతాయి. ఈ కదలికల వల్లే వాటికి నిర్దిష్ట ఆకారం ఉండదు. ద్రవాలు ఏ పాత్రలో వేస్తే ఆ పాత్ర యొక్క ఆకారాన్ని పొందుతాయి. కాబట్టి నిర్దిష్ట ఘనపరిమాణం ఉంటుంది. అలాగే కణాల మధ్య కొంత ఖాళీ స్థలం ఉంటుంది. అందుకే అవి కొంతవరకు సంపీడనం చేయదగినవి. ఈ ఖాళీ స్థలం ఉండడం వల్లనే ఇతర అణువులు వచ్చి ఈ స్థలాన్ని ఆక్రమిస్తాయి. ఇలాగే వ్యాపనం జరుగుతుంది. పొటాషియం పరమాంగనేట్ కణాలు, ఆక్సిజన్ కణాలు నీటి కణాల మధ్య ఉన్న ఖాళీల్లోకి వెళ్లడం వల్లే వ్యాపనం జరిగింది. చివరగా వాయు పదార్థాలను తెలుసుకుందాం. గాలి లాంటి వాయువులను చూడటం చాలా కష్టం, కానీ అవి మన జీవితంలో చాలా ముఖ్యమైనవి. ఎల్పిజి సిలిండర్లో చాలా వాయువును సంపీడనం చేసి నింపుతారు. వాయువుల ప్రధాన లక్షణం ఏమిటంటే వాటిని చాలా సులభంగా అత్యంత సంపీడనం చేయదగినవి. గాలి ఉన్న బెలూన్ను సులభంగా నొక్కవచ్చు. మీరు వాయువుని ఏ పాత్రలో ఉంచితే అది ఆ పాత్ర మొత్తం ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తుంది. కాబట్టి వాయువులకు నిర్దిష్ట ఆకారం లేదు మరియు నిర్దిష్ట ఘనపరిమాణం కూడా లేదు. అలాగే వేర్వేరు వాయువులు ఒకదానితో ఒకటి సులభంగా కలవగలవు. అంటే వాయువులలో కూడా వ్యాపనం జరుగుతుంది. వాయువులలోని కణాలు ఎలా అమర్చబడి ఉంటాయో చూద్దాం. వాయువులలో కణాలు అన్ని దిశలలో యాదృచ్ఛికంగా కదులుతాయి. అవి మొత్తం పాత్రను నింపుతాయి. అందుకే వాటికి
నిర్దిష్ట ఆకారం లేదా ఘనపరిమాణం లేదు. ఈ అణువుల మధ్య చాలా ఎక్కువ ఖాళీ స్థలం ఉంటుంది. ఈ కారణంగానే వాయువులు అత్యంత సంపీడనం చేయదగినవిగా ఉంటాయి. మరో ఆసక్తికరమైన ఉదాహరణ మీరు గమనించినట్లయితే మనం వంట చేస్తున్నప్పుడు లేదా గదిలో పర్ఫ్యూమ్ స్ప్రే చేసినప్పుడు ఆ వాసన వెంటనే మనకు తెలుస్తుంది. ఎందుకంటే మన చుట్టూ ఉన్న గాలిలోని ఆక్సిజన్ అణువులతో పర్ఫ్యూమ్ మరియు ఆహారం నుండి వచ్చే వాయు అణువులు కలిసి ఆ వాసన మన ముక్కుకి చేరుకుంటుంది. ఈ విధంగా వాయువులలో వ్యాపనం అనేది జరుగుతుంది. వాయువులలో జరిగే వ్యాపనానికి ఇది మంచి ఉదాహరణ. కణాల అమరికలో తేడా వల్లనే ఈ 3 స్థితులకు వివిధ లక్షణాలు వచ్చాయని మనం తెలుసుకున్నాం. ఇప్పటి వరకు మనం పదార్థాల గురించి ఏ విషయాలు నేర్చుకున్నామో ఒకసారి గుర్తు చేసుకుందాం. ఘన పదార్థాలు నిర్దిష్ట ఆకారం, ఘనపరిమాణం మరియు సంపీడనం చేయబడవు. ద్రవాలు నిర్దిష్ట ఘనపరిమాణం కలిగి ఉండి ఆకారం ఉండదు, కొంతవరకు సంపీడనం చేయదగినవి. వాయువులు ఆకారం మరియు ఘనపరిమాణం రెండూ ఉండవు, అత్యంత సంపీడనం చేయదగినవి.